కుల గణనను బీసీలు కీలక అంశంగా పరిగణించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులాల వారీగా జనగణన చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నల్గొండ పట్టణానికి చేరిన తీన్మార్ మల్లన్నకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవనంలో వివిధ కుల సంఘాల నాయకులు తీన్మార్ మల్లన్నను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలోనే రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీలందరూ జనగణనలో పాల్గొనేలా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల నాయకులు కృషి చేయాలని సూచించారు. కులాల వారీగా లెక్కలు బయటకు తీస్తే తప్ప వారికి సరైన అవకాశాలు దక్కవని, దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీ సంఘాల నాయకులు కులగణనను కీలకమైన అంశంగా పరిగణించాలని కోరారు. కులగణన అంశంలో బీసీ సంఘాలకు తాను అండగా ఉంటానని చెప్పారు. రానున్న రోజుల్లో బీసీ వర్గాలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తాను అండగా ఉంటానని, బీసీలందరూ పట్టుదలతో ఐకమత్యంగా ముందుకు సాగాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్నకు బలహీన వర్గాలు అన్ని విధాలుగా అండగా నిలిచాయని అన్నారు. సమగ్ర కులగణన చేపట్టాలని ఎంతో కాలంగా తాము డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని, కులగణన చేసిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీలందరూ కులగణనలో పాల్గొని తమ డేటాను ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కాసోజు విశ్వనాథం, భాషయ్య, నేలపట్ల సత్యనారాయణ, వేణుగోపాల్, సోమమల్లయ్య, నెకరికంటి కాశయ్యగౌడ్, తరాల పరమేశ్ యాదవ్, చిక్కుల రాములు, కేశబోయిన శంకర్ ముదిరాజ్, వాసుదేవుల వెంకట నర్సయ్య, అక్కినపల్లి లక్ష్మయ్య, బండమీది అంజయ్య తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీ అనుభవం, మీ పోరాటం, మీకున్నటువంటి ఆలోచన ఖచ్చితంగా మాలాంటి వాళ్ళపైన ఉండాలని చెప్పి మీ అందరికీ మెసేజ్ చేసుకుంటూ, బీసీలు ఇవాళ కులగణన అనేటువంటి అంశాన్ని చాలా కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులాల వారీగా జనాభా లెక్క పెట్టాలని చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. కుల సంఘం నాయకులు మిత్రులు కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి బీసీని వారి జనాభా లెక్కల్లో జరగబోయేటువంటి గణనలో ఖచ్చితంగా పాల్గొనేలా చూడాలి. ఖచ్చితంగా పాల్గొనేలా చూడాలి. క్యాస్ట్ ఏందో చెప్పాలి. ఇవన్నీ చెప్పించి వారి జనాభా ఎంత ఉందనేటువంటి లెక్కలు బయటకు వస్తే తప్ప మనం సరైన అవకాశాలు అందుకోలేము. కాబట్టి కులగణన అతి త్వరలోనే పూర్తి చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అది ఒక బ్రహ్మాస్త్రంగా మనమంతా వాడుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, ఆ పరంపరలో, ఆ ప్రక్రియలో నేనంతా మీ ప్రతినిధిగా మీకు అండగా ఉంటానని చెప్పి విశ్వాసం తెలియజేస్తూ, రేపు రాబోయే కాలంలో కూడా ఈ బలమైన వర్గాలకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా తీర్మానం వల్ల ముందు వరుసలో ఉంటాడన్న విషయాన్ని మీరు ఇంతే ఐక్యతతో, ఇంతే పట్టుదలతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ, మీ అందరికీ తెలుసుకునే గతంలో ఒక్కొక్క క్యాస్ట్, ఆ క్యాస్ట్ ఉన్న గొప్పదనాన్ని బీసీలో చెప్పుకుంటూ వచ్చిన చాలాసార్లు. అదే వట్టిగా చెప్పలే, భవిష్యత్తులో పని ఉందని చెప్పుకుంటూ వచ్చిన. సో సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశం, మరి ముఖ్యంగా తెలంగాణలో 60% పైచి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారన్నది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది బాగా అనిపిస్తలేదు, బలమైన క్లాసెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ని కేటాయిస్తే ఆ బడ్జెట్కి దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు బీసీలు అందజేస్తున్నట్టే కదా. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నిక నుండి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా మరి ఎన్నికై నల్లగొండ వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారికి పులే భవన్ దగ్గర అన్ని బీసీ కుల సంఘాలు, విద్యార్థులు, యువకులు అందరం కలిసి ఘన స్వాగతం చెప్పడం జరిగింది. మరి వారి ఎన్నికల్లో కూడా ఈ వర్గాలంతా కూడా వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా
మరి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించేటువంటి గొంతు కలిగినటువంటి వ్యక్తిగా అతనికి మనం మద్దతు తెలియజేసినాం. మరి అదేవిధంగా మరి వారు చెప్పినటువంటి విధంగా మనం రాబోయే ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేసినాం. కులగణన చేపట్టాలి, సమగ్ర కులగణన చేపట్టాలి అని డిమాండ్ చేసినాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా కులగణన చేపట్టి సమగ్ర కులగణన చేపట్టిన తర్వాత మాత్రమే మరి లోకల్ బాడీ సెలక్షన్ జరపాలనే డిమాండ్ కూడా ఈ సంఘం నుంచి అనేకసార్లు చెప్పడం జరిగింది. వారు కూడా అదే విషయాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. కులగణనలో అందరం కూడా పాల్గొని మన యొక్క డేటాని, సమగ్రమైనటువంటి యొక్క డేటాను మనం ఎంతమంది ఉన్నాం, మన స్థితిగతులు ఏమిటనేటువంటి విషయాన్ని అందరూ బీసీలు కూడా మరి వచ్చినటువంటి యొక్క ఎన్యూమరేటర్కు తెలియజేయాలని తెలియజేస్తూ మరి మల్లన్న గారు మనం ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న గారు మొదటిసారిగా నల్గొండకు ఇచ్చేసి మన బీసీ సోదరులకు వారి యొక్క మన అభినందనలు తెలిపినందుకు వీడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన కులగణనలో తప్పకుండా అందరూ పాల్గొని మనము మన జనాభా ఎంత ఉందో చెప్పుటకు ఎన్యూమరేటర్స్ వస్తే కులం ఇప్పుడు మల్లన్న గారు చెప్పినట్టు 30 లక్షల మంది కులం పేరు చెప్పలేదని చెప్తున్నారు స్టాటిస్టిక్స్లో. అందుకని ప్రతి ఒక్కరూ కులాన్ని నమోదు చేసుకొని కులగణనకు తోడ్పడాలని కోరుకుంటున్నాం.